హాయ్ గైస్, ఫస్ట్ ఈయూఆర్ యూఎస్డి చూద్దాం. ఫోరెక్స్ చాలామందికి వెయిట్ చేస్తున్నారు. ఈయూఆర్ యూఎస్డి ఫోరెక్స్ చెప్పండి రా నాయన అని. మెయిన్గా ప్రాబ్లం వచ్చేసి దీంట్లో చూసారు కదా, ఎన్ని ఉన్నాయి చూడు. బిట్ స్టాంప్ ఉంది, సారీ క్రిప్టో ఆల్. ఓకే, ఎన్ని బ్రోకర్స్ ఉన్నాయి చూడండి. ఎఫ్ఎక్సిఎం ఉంది, capital.com ఉంది, ఓండా ఉంది, forex.com ఉంది, ఐసీ ఉంది, పెప్పర్ స్టోన్. చూడు ఎన్ని ఉన్నాయో. బ్లాక్ బుల్, సోన్, చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, టాస్కే అంటే ఒక్కొక్క బ్రోకర్ది డిఫరెన్స్ ఉంటుంది చార్ట్స్లో, ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో అదే ఫ్యూచర్స్ అయితే అందరికీ ఒకటే చార్ట్ ఉంటుంది. ఫ్యూచర్స్ చార్ట్ వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి అనేమి ఉండదు. మెయిన్గా నేను అందుకే నాస్డాక్లో ట్రేడ్ చేసేదానికి రీజన్ ఏంటంటే, ఇన్ని ఉండవు, కొడితే ఒకటే వస్తుంది, ఒకటే చేసుకోవాలి. ఇంకా అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. ప్రతి ఒక్కరూ ఒకటే చార్ట్ని చూస్తారు, ఒకటే ప్రైస్ని రీడ్ చేస్తారు. కానీ ఇక్కడ నువ్వేమో ఈ బ్రోకర్ చూస్ చేసుకుంటావు, నేనేమో capital.com చూసుకుంటా, ఇంకోడేమో ఓండా చూసుకుంటాడు, ఇంకోడేమో forex.com చూసుకుంటాడు. నువ్వు దేన్ని ఇది ప్రాపర్ బ్రోకర్ అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకొని ఉండలేవు. అంటే ఇది ప్రాపర్ వ్యాలిడ్ అనేసి. ఓకేనా, సో వీటిల్లో నేను ప్రస్తుతానికి బ్లాక్ బుల్ చూస్ చేస్తున్నా. ఓకేనా, ఫోరెక్స్కి వచ్చాం. ఓకే, సో దీంట్లో వీక్లీ అవుట్లుక్ చూద్దాం. ఇది డైలీ చార్ట్. ఓకేనా, సో డైలీ ఇక్కడ కనిపిస్తుంది కదా, యూఆర్ యూఎస్డి 1 డే టైం ఫ్రేమ్. ఫిబ్ వేద్దాం ఫస్ట్. ఇది ఒక డీలింగ్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ హైకే ఇది ఒక డీలింగ్ రేంజ్. ఓకేనా, ఎందుకు మార్చేస్తున్నాను నేను చెప్తాను, కొంచెం ఓపి పట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీలింగ్ రేంజ్ హైని ఇక్కడున్న డీలింగ్ రేంజ్ లోని ప్లస్ ఇక్కడున్న డీలింగ్ రేంజ్ హైని, కరెంట్ మార్కెట్ అయితే హై తీయలేదు, లేకపోతే లో తీయలేదు. ఓకేనా, మిడ్లో ఉంది. సో అందుకనేసి ఈ డీలింగ్ రేంజ్ చూస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ అవుతుంది, ఇది సెల్ సైడ్ లిక్విడిటీ అవుతుంది. ఓకేనా, పైన ఉన్నది బై సైడ్, కింద ఉన్నది సెల్ సైడ్. సో కరెంట్ మార్కెట్ ఎక్కడుంది, ప్రీమియంలో ఉంది ఈ డీలింగ్ రేంజ్లో. ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకేనా, నేను మొత్తం మార్చేయట్లేదు, ఏమైతే నెసెసిటీ ఉంటుందో అది మాత్రమే నేను డ్రా చేస్తున్నా. ఓకే, ఇక్కడున్న డీలింగ్ రేంజ్ నేను డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ కరెంట్లీ ప్రైస్ ఇక్కడ రన్ అవుతుంది ఈ డీలింగ్ రేంజ్లో, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఒక బై సైడ్ లిక్విడిటీ. ఓకేనా, ఇది ఒక ప్రాపర్ బై సైడ్ లిక్విడిటీ. దాంతోపాటు ఇక్కడ ఒక ఎఫ్ఈజీ కూడా ఉంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ. అండ్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, ఈ విక్ అన్న కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బాడీ అన్న కనెక్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో ఈ కేసులో నేను విక్ కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కరెక్ట్గా ఈ ఆర్డర్ బ్లాక్లో ఈ విక్ వచ్చి రియాక్ట్ అయింది, ఇక్కడి నుంచి ప్రైస్ అనేది లోవర్కి రన్ అవుతుంది. అండ్ ఇంకేమైనా యాంటిసిపేట్ చేయొచ్చు అంటే ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ప్రజెంట్ బేరిష్లో ఉంది. ఓకేనా, 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే బేరిష్లో ఉంది. ఇక్కడున్న లిక్విడిటీ స్వీప్ చేసి కరెంట్ బేరిష్ ప్రైజెస్కి రన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఎక్కడ వరకు రియాక్ట్ అవ్వచ్చు అంటే ఎక్కడ వరకు ప్రైస్ వెళ్ళొచ్చు అని అంటే ఇక్కడున్న ఎఫ్ఈజీ. ఓకేనా, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడున్న ఎఫ్ఈజీ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా, కానీ ఈ క్యాండిల్ అనేది ఇక్కడున్న విక్ ఉంది కదా, ఇక్కడున్న విక్ 0.5% కన్నా బిలోనే రన్ అయ్యి
ఇక్కడున్న 0.05 కన్నా బిలోనే రన్ అయ్యి ఈడ వరకు వెళ్తే బాగుంటుంది. ఓకే, లేదనంటే ఇంకొక సినారియోలో మళ్ళీ ఇంకొకసారి లిక్విడిటీని స్వీప్ చేసి రావచ్చు. ఓకే, ఈ 2 సినారియోస్ యాంటిసిపేట్ చేస్తున్నా. లేదు అనంటే ఇక్కడ నుంచే ప్రైజెస్ కిందకి రన్ అవ్వచ్చు. ఓకే, జీబీపీ యూఎస్డీకి వెళ్దాం. జీబీపీ యూఎస్టీ దీంట్లో కూడా బ్లాక్ బుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉండొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలాగే ఉండొచ్చు అని. నేను ఫోరెక్స్లో ట్రేడ్స్ చేయను, నేను చేసేది నాస్డాక్లో మాత్రమే. ఎందుకంటే ప్రైస్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ కన్నా అక్కడ. ఇది ఇందాక అనుకున్నట్టుగా ఓల్డ్ డీలింగ్ రేంజ్, దానిలో ఇది డీలింగ్ రేంజ్ హై. ఇక్కడున్న ప్రీమియంలో ఇదొక ఇన్వర్షన్ ఎఫ్ఈజీ. ఓకేనా, ఇదొక ఇన్వర్షన్ ఎఫ్ఈజీ. ఈ ఇన్వర్షన్ ఎఫ్ఈజీ బిల్లోనే ఈ క్యాండిల్ ప్రజెంట్ రన్ అవుతున్న క్యాండిల్ క్లోజ్ అయ్యి ప్రైస్ అనేది కిందకి యాంటిసిపేట్ చేస్తున్నాను. ఓకే, ప్రైస్ ఎక్కడ వరకు రన్ అవ్వచ్చు అంటే ఇక్కడున్న సెల్స్ లిక్విడిటీకి రన్ అవ్వచ్చు, లేకపోతే ఈ లాస్ట్లో ఉన్న సెల్స్ లిక్విడిటీ కూడా రన్ అవ్వచ్చు, లేదా ఈ ఫిబ్ కింద ఉన్న ఇక్కడ 0.5 ఉంది కదా, అక్కడున్న ఎఫ్ఈజీ దగ్గర నుంచి ప్రైస్ రివర్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడికి యాంటిసిపేట్ చేస్తున్నా. ఓకేనా, వన్స్ ఇది బిలో క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ సైన్స్ అయినా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ నాస్డాక్ వద్దాం. గోల్డ్ కూడా కావాలి ఎవరికన్నా, చెక్ చేద్దామా? నాస్డాక్ వేద్దాం. గోల్డ్ హైలీ మ్యానిపులేటెడ్, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు గోల్డ్ ట్రేడ్స్ తీసుకోవాలంటే. తినేస్తుంది గోల్డ్. ఓకేనా, ఇక్కడ చూడు నాస్డాక్ అని కొట్టే ఫ్యూచర్స్ వచ్చింది. ఓకేనా, ఎన్క్యూ క్లిక్ చేసామా, ప్రజెంట్ ఏ చార్ట్ రన్ అవుతుంది, ఈ కాంట్రాక్ట్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ క్లిక్ చేసామంటే వచ్చేస్తుంది. అది అంతే సింపుల్. అందరికి ఒకటే చార్ట్, ఒకటే బ్రోకర్, అంతా ఒకటే. ఓకే, సో ఇది సెప్టెంబర్ కాంట్రాక్ట్, నాస్డాక్లే సెప్టెంబర్ కాంట్రాక్ట్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బై సైడ్ లిక్విడిటీ. ఓకేనా, ఈ బై సైడ్ లిక్విడిటీ తీసి మళ్ళీ ప్రైజెస్ అనేది కిందకి రన్ అవ్వాలని యాంటిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు రన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వరకు రన్ అవ్వచ్చు. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ కూడా ఉంది. ఇంతే సింపుల్గా నేనైతే సెల్ యాంటిసిపేట్ చేస్తున్నాను. చూద్దాం, అంటే ఈ వీక్లోనే వచ్చేయచ్చా, నెక్స్ట్ వీక్లో రావచ్చా, మనకి తెలియదు అది. కానీ ఈ వీక్ ఎండ్ అయ్యే లోపల రావచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వీక్ అనాలిసిస్లో చూద్దాం. ఓకే, నేను గీసాను కదా వెళ్ళిపోతుందని లేదు, నేనేం దేవుణ్ణి కాదు, గీయంగానే వెళ్ళిపోనగానే వెళ్దు. ఓకేనా, నేను అందుకే యాంటిసిపేట్ చేస్తున్నాను అని చెప్తున్నా, వెళ్ళిపోతుంది అని నేను చెప్పట్లేదు. ఓకే, ఇంకా ఫోరెక్స్ ఫ్యాక్టర్లో చూసుకున్నాం కదా, సేమ్ వీటికి కూడా అలాగే ఉంటుంది. దీనికి ఒకటి యూఎస్డీ చూస్తాం కాబట్టి దీనికి అలాగే ఉంటుంది. జీబీపీ యూఎస్డీ కూడా సేమ్ న్యూసెసే ఉండొచ్చు, మేబీ 1 or 2 డిఫరెన్సెస్ వేరీ అవ్వచ్చు, అది మీరు చెక్ చేసుకోండి. సీ యూ గైస్, టాటా.